ఇక డీటెయిల్స్ లోకి వెళితే శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ గా టిఎస్ చేతన్ కలెక్టర్ లో బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ నుండి ఛార్జ్ తీసుకున్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మీడియాతో ఆయన మాట్లాడారు. జిల్లాను మరింత అభివృద్ధిలో తీసుకెళ్లడానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, ప్రజలు కలిసి పనిచేద్దామని కలెక్టర్ టిఎస్ చేతన్ అన్నారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మంత్రులతో కలిసి చర్చించనున్నారు. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు లక్ష్యాలను అధిగమించేలా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను ఈరోజు సత్యసాయి జిల్లాలో 3 కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే చీఫ్ సెక్రటరీ సార్కి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే అండి, జిల్లాలో మనకి ఇప్పుడు 2 మంత్రులు ఉన్నారు. అలాగే శాసనసభలో 6 కాన్స్టిట్యున్సీస్ వస్తే దాంతోపాటు రాప్తాడు మండలం నుంచి రాప్తాడు కాన్స్టిట్యున్సీ 2 మండలాలు రామగిరి అండ్ కన్యాకుమారి మనకి జిల్లాలో ఉన్నారు. సో అందరూ శాసనసభ్యులు అందరితో కలిపి మన జిల్లాని పురోగతి ముందుగా ఎలా తీసుకెళ్తాము, కోఆర్డినేషన్ చేస్తూ తీసుకెళ్తాము. అది బి ఫెసిలిటేటర్. అంతేకాకుండా మీ అందరికీ తెలుసు, ఇది సత్యసాయి జిల్లా మనకి అనంతపురం జిల్లా నుంచి 2022లో మనకి ఏప్రిల్లో రీఆర్గనైజేషన్ వల్ల కొత్త జిల్లా ఏర్పడింది. చాలా వరకు కలెక్టరేట్లు కూడా మనకి చాలా వరకు ముందుకు వచ్చినాయి. అంటే మనకి ఈవెన్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా చాలా వరకు పనిచేశారు. ఇంతకుముందు నాకన్నా ముందు పనిచేసిన బసంత్ సార్ కూడా, అలాగే అరుణ్ బాబు కూడా చాలా వరకు కోఆర్డినేషన్ చేస్తూ జిల్లాని ప్రోగ్రెసివ్గా తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. అదే ప్రాతిపదికగా నేను కూడా జిల్లాను స్టేట్ లెవెల్లో మనకి అన్ని పారామీటర్స్ కూడా ముందంజలో ఉందని నా వంతు నేను ప్రయత్నిస్తాను. ఇందులో మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ అందరికీ కోఆర్డినేషన్ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ మంచి టీం ఉంది. జాయింట్ కలెక్టర్ గారు అభిషేక్ ఉన్నారు, అలాగే సబ్ కలెక్టర్ అపూర్వ భరత్ గారు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కోఆర్డినేషన్ అండ్ ఆల్సో ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఆఫ్ ఆల్ డెవలప్మెంటల్ డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కరితో కూడా కోఆర్డినేట్ చేస్తున్నాం. అండ్ మీరు కూడా మీ పార్టిసిపేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, బికాస్ మీ ఫీడ్బ్యాక్ కూడా మనకి చాలా వస్తుంది. కాబట్టి జిల్లాని ఎలా మనకి తీసుకెళ్దాం అనేది మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అంతేకాకుండా ఇప్పుడు మనకి కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మనకి కొన్ని ఆల్రెడీ డిసిషన్స్ తీసుకోవడం జరిగింది. ఒకటి వచ్చి ఫ్రీ శాండ్ పాలసీ డిసిషన్ తీసుకోవడం జరిగింది. జిల్లాలో కూడా మనకి 5 స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. మా 2 ఉద్యోగాలు, ఒకటి పత్తనపల్లి, రామగిరి, ఒకటి అక్కడి ఆల్రెడీ ఆపరేట్ అవుతున్నాయి. దానికి పేమెంట్ కూడా కంప్లీట్ ఆన్లైన్ ప్రాసెస్లో చేశారు. ఇవన్నీ కూడా మండే నుంచి కూడా జాయింట్ కలెక్టర్ గారు మానిటర్ చేస్తున్నారు. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. సో కాబట్టి దీన్ని కూడా మానిటర్ చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి జిల్లాలో పెన్షనర్స్ 27 lakh పెన్షనర్స్ ఉన్నారు. దానికి